ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో మరో అమర్నాథ్ క్షేత్రంగా పేరుగాంచింది లింగమయ్య జాతర. ఏప్రిల్ 1 నుంచి 5వ తారీఖు వరకు నడిచే ఈ 5 రోజుల పాటు నడిచే లింగమయ్య జాతరకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తూ పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండేటువంటి లింగాన్ని దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. వీటిపైన కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, జిల్లా అధికారులందరూ కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యొక్క లింగమయ్య జాతర పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో పూర్తిగా 5 కిలోమీటర్ల మేరకి కూడా ఎలాంటి వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా 2 కిలోమీటర్ల మేరకు కూడా పూర్తిగా లింగాన్ని దర్శనం చేసుకోవడానికి నడుచుకుంటూ గుట్టలపై నుంచి వెళుతున్నటువంటి ఈ యొక్క క్షేత్రానికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అక్కడ తాత్కాలికమైనటువంటి వైద్య సేవలు కావచ్చు, తాగునీటి వ్యవస్థ కావచ్చు, మరి ఇతరత్ర కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే జిల్లా అధికారులందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం మీద లింగమయ్య జాతరకి మరో అమర్నాథ్ క్షేత్రంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క క్షేత్రం దర్శనం కోసము కూడా అటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేరుగాంచినటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం కోసము నలుమూలల నుంచి కూడా భక్తులు రావడంతో కూడా ఒక్కసారిగా వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. వీటిలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యొక్క క్షేత్రం మొత్తం కూడా శివాలయము అడవి ప్రాంతంలో ఉండడంతో కూడా అటు వన్యప్రాణులకు అటు ప్రకృతికి ఇబ్బంది కలగకుండా కూడా పర్యావరణాన్ని రక్షించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు కూడా అటు వేలాది మంది భక్తులు ఈ యొక్క ఏప్రిల్ 2, 3, 4 తేదీలు ముఖ్యంగా ఈ యొక్క తేదీల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో పాటుగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా 2 కిలోమీటర్లకు మేర వరకు దిగడము, 2 కిలోమీటర్ల మేర ఎక్కడము, ఈ యొక్క రాళ్ల మధ్యన నడుచుకుంటూ దేవుడిని దర్శించుకుంటూ వస్తున్నామయ్యా లింగమయ్య, పోతున్నామయ్యా లింగమయ్య అంటూ నినాదాలతో భక్తులు ఆ యొక్క శివుణ్ణి దర్శించుకొని శివుణ్ణి స్మరించుకుంటూ దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ లింగమయ్యను దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క లింగం యొక్క దర్శనము, లింగమయ్య యొక్క దర్శనంతో కూడా ఒక్కసారిగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తుల సందర్శనార్థం కూడా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తిగా ఈ యొక్క లింగమయ్య జాతర నల్లమల అటవీ ప్రాంతంలో జరగడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీస్ శాఖ అధికారులు కావచ్చు, వైద్య శాఖ అధికారులు కావచ్చు, మరోవైపు కూడా జిల్లా అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా.